ఇవాళ ఏపీలో కూటమి కీలక నేతలు సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కొంతమంది మంత్రులకు కూడా ఆహ్వానం అందింది. 3 పార్టీల అగ్రనేతలు, మంత్రులు సమావేశమై కీలక అంశాలపై చర్చించనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ సిట్ రిపోర్ట్ ఇవ్వటం, ఆ రిపోర్టుపై కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించడంతో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇవాళ ఏపీలో కూటమి కీలక నేతలు సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి, ఇవాళ చాలా ముఖ్యమైన సమావేశం సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో జరుగుతుంది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సమావేశం అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూటమిలో ఉన్న 3 పార్టీల అధ్యక్షులుగా సమావేశంగా చెప్పుకోవచ్చు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కావచ్చు, లేకపోతే జనసేన అధ్యక్షుడు పవన్, అలాగే బీజేపీ నుంచి మాధవ్ ఒక రాజకీయంగా ఒక ఎజెండా తీసుకుని తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి వైసీపీ చేస్తున్న ప్రచారం కావచ్చు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం కావచ్చు, వీటన్నిటితో పాటు సిబిఐ సిట్ నివేదికలో ప్రధానంగా ఏ అంశాలు చెప్పింది, అందులో జంతు కొవ్వు కలవలేదని చెప్పడం, కానీ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పడం, ప్రభుత్వం మళ్ళీ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం. యాక్చువల్గా మొన్న మధ్యాహ్నం నిర్ణయం తీసుకున్నారు, ఇంకా కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. దీనికి సంబంధించి కమిటీ విధి విధానాలు కావచ్చు, లేకపోతే రాజకీయంగా జనంలో తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ఒక తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా కొన్ని కామెంట్స్ బయట వస్తూ ఉన్నాయి. అదేవిధంగా వైసీపీ కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాంక్రీట్ ఎజెండాతో ముందుకు వెళ్లకపోతే కనుక వైసీపీ విమర్శలు ఇంకా తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఎజెండా ప్రకారం ముందుకెళ్లాలన్న ఆలోచనలో కూటమి నేతలు ఉన్నారు. అందులో భాగంగానే నిన్న సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం జరిగింది. ఈ రోజు జరుగుతున్న సమావేశానికి బీజేపీని కూడా పిలిచారంటే బీజేపీ ఇప్పటివరకు తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కొంచెం అంటిముట్టంటుగా ఉండటం, కేవలం కొన్ని ప్రకటనలు మాత్రమే చేసింది. కానీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 3 పార్టీలు కలిసి ఒక ఎజెండాగా ముందుకెళ్తేనే దీనిపై వచ్చే విమర్శలను తిప్పికొట్టచ్చు అన్న ఒక ఆలోచనలో ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇవాళ 3 పార్టీల అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాధవ్ ఏదేమైనా కూడా రాజకీయంగా స్టాండ్ ఏంటి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఓవరాల్ గా చర్చించడం కోసం ఈ రోజు ఒక కీలక సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి మంత్రులను కూడా ఆహ్వానించారు. మంత్రులు బీజేపీ నుంచి సత్యకుమార్ ఉన్నారు, అదేవిధంగా పార్థసారథి టీడీపీ నుంచి ఉన్నారు. వీళ్ళు కూడా కొంతమంది ముఖ్యమైన మంత్రులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి ఎజెండా ఏంటో తెలిపే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా లడ్డూ వ్యవహారానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు, తర్వాత జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, 3 పార్టీలు కలిసి భవిష్యత్తులో ఏ రకంగా ముందుకెళ్లాలి, అవసరమైతే జిల్లాలో సభలు నిర్వహించడం, క్యాడర్ని అలర్ట్ చేయడం, దీని మీద ప్రధానంగా ఫోకస్ చేయడం కోసం ఈ రోజు సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కొన్ని నామినేటెడ్ పదవులకు సంబంధించి, రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి కీలకంగా ఈ చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. భోగి. థ్యాంక్ యూ ప్రసన్న.